Hello friends, welcome to Makra GS Academy. As part of APPSC Forest Beat Officer, we are going to discuss general science topic today. Okay, in that first chapter is sources of energy. So today we are going to discuss about sources of energy. Okay, sources of energy. There are two types of sources. One is renewable energy sources and other is non-renewable energy sources. So in renewable energy sources, how these are classified as renewable and non-renewable. Renewable means they are renewed within short time. That's why they are called renewable. Means in order to replenish these resources, nature takes very less time. Okay, that's why they are known as renewable energy sources, and they are inexhaustible. Means abundance, their abundance and availability is very high. Means they cannot exhaustible in a position to exhaustible. Okay, so the example ke solar energy, solar, wind, geothermal, tidal energy. So హైబ్రిడ్ కూడా అనుకోవచ్చు. ఈ మధ్య వస్తూ ఉంది కాబట్టి హైడల్ అండ్ solar energy, they are like both, they are combining these two. Okay, so simple ga renewable energy ante మనం గుర్తుపెట్టుకోవాల్సింది, it will take very less time to get replenished. And another thing, natural availability means they are available, their abundance means solar energy gaani లేకపోతే wind energy gaani, they are inexhaustible in nature. exhaust నేను ఎగ్జాస్ట్ అయ్యాను అంటే అయిపోవడం అనమాట. ఇవి అయిపోవు. సృష్టిలో ప్రతి సృష్టి ఫాస్ట్గా వీటన్నిటికీ వస్తూనే ఉంటుంది అనమాట. దట్స్ వై దే ఆర్ ఇన్ఎగ్జాస్టబుల్ ఇన్ నేచర్. సోలార్ ఎనర్జీ మీన్స్ యు ఆర్ కన్వర్టింగ్ సోలార్ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దీర్ అప్లికేషన్స్ సోలార్ కుక్కర్, ఇది యాజ్ ఇట్ ఈస్ సిలబస్లో ఇచ్చిన ప్రకారమే ఇది ఉంది. ఓకే, ఇఫ్ యూ గో త్రూ ద సిలబస్ షీట్ విల్ కమ్ టు నో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే అదే ఆర్డర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు ట్రాక్ యూ వెదర్ ఐ కవర్డ్ దిస్ సిలబస్ ఆర్ నాట్ అని. మీకు తర్వాత లాస్ట్ మినిట్లో కూడా మీకు వెరీ క్విక్ నోట్స్ లాగా ఉంటుంది అనమాట. సోలార్ కుక్కర్, సోలార్ వాటర్ హీటర్ అండ్ సోలార్ సెల్. సోలార్ కుక్కర్లో మెకానిజం ఏంటంటే ఎంటైర్ సన్ రేస్ని అవి కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్ట్ చేసి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యేలాగా. సో వీ యూజ్ యాక్చువల్లీ కాన్కేవ్ లెన్స్. దాంట్లో కాన్కేవ్ మిర్రర్ వాడినప్పుడు అన్ని సోలార్ రేస్ అన్నీ వచ్చి ఒక పాయింట్ దగ్గరికి రిఫ్లెక్ట్ అవుతాయి మళ్ళీ. ఆ పాయింట్ దగ్గరికి ఎక్కడి నుంచో సూర్యుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ కుక్కర్ పొజిషన్ పెట్టినప్పుడు అవి ఏంటంటే అక్కడ ఉన్న ఐటమ్స్ అనేవి కుక్ అవుతాయి అనమాట. సో ఆన్ దట్ ప్రిన్సిపల్ సోలార్ కుక్కర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సోలార్ ఎనర్జీని దీన్ని కన్వర్ట్ సన్ రేస్ ఇంటూది ఆన్ దిస్ ఫోకస్ అది. సో కాన్కేవ్ మిర్రర్ వాడతారు. కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రర్ కూడా ఇది కన్వర్జింగ్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సోలార్ వాటర్ హీటర్. సోలార్ వాటర్ హీటర్ ఏంటంటే మీరు ఇలా ఉంటాయి అనమాట, పైపులుగా. ఎప్పుడన్నా మిద్దెల మీద కానీ ఎక్కడన్నా చూసినట్లయితే మీకు కనపడుతూ ఉంటాయి. దీని నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది తెల్లగా ఉంటాయి అనమాట, వైట్ కలర్లో. సో దట్ ఇది సోలార్ రేడియేషన్ హీట్స్ ద వాటర్ ఫ్లోయింగ్ త్రూ ది కలెక్టర్స్. ఇవి కలెక్టర్స్ అంటారు వీటిల్ని. సో వీటి ద్వారా ఫ్లో అవుతున్నది సోలార్ హీటర్ అనేది హీట్ చేస్తుంది అనమాట. చుట్టూ నుంచి సన్ రేస్ని లోపలికి పెనిట్రేట్ అయ్యేలాగా చేసి సో కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఎలాగైతే సోలార్ కుక్కర్ ఇప్పుడు మనం బయట నడుస్తుంటాం, మనమే కుక్ అవ్వం కదా, ఎందుకంటే వాటిలో ఉన్న మెకానిజం ఏంటంటే కాన్సన్ట్రేట్ చేస్తాం. భూతద్దంలో మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, భూతద్దం అంటాం కదా, దాంట్లో కాన్సెప్ట్ ఏంటి, ఎంటైర్ రేస్ని కన్వర్జింగ్ లెన్స్. ఓకే, అదన్నిటిని ఒక దగ్గర ఫోకస్ చేస్తుంది అనమాట. ఫోకస్ చేసినప్పుడు కాగితాన్ని మండేలా చేస్తుంది. సేమ్ వే ఇదే మెకానిజం ఇక్కడ పనిచేస్తుంది. నెక్స్ట్ సోలార్ సెల్స్ ఏంటంటే ఫోటోవాల్టాయిక్ సెల్స్ అంటారు. ఇది సన్ రేస్ ఇలా పడ్డప్పుడు వాటి మీద నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ అయ్యి
ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ చేస్తాయి. ఆ ఎనర్జీని ఫోటో సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. అది సోలార్ సెల్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. విండ్ వేగంగా ప్రయాణిస్తుంటుంది కాబట్టి, ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న వేగాన్ని కైనెటిక్ ఎనర్జీ, గతిశక్తి అంటారు తెలుగులో. ఆ గతిశక్తిని యూఆర్ కన్వర్ట్ ఇంటూ ఫస్ట్ రొటేటింగ్ అంటే మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే లోపల విండ్ మిల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఆ మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిక్ యాంత్రిక శక్తి, యాంత్రిక శక్తి కాస్త విద్యుత్ శక్తి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం అది. సో ఓవరాల్గా విండ్ ఎనర్జీ యొక్క ఫంక్షనాలిటీ. విండ్ మిల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే విండ్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీని యూఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలాగే హైడ్రో పవర్లో ఏంటంటే పెద్ద డ్యాములు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. సో పెద్ద పెద్ద ఎత్తులో ఇంతవరకు స్టోర్ చేసి ఉంచాం. నీకు ఎక్కడ టర్బైన్లు ఈ కింద ఎక్కడో పెట్టుకుంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఈ హైట్ డిఫరెన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇంత ఎత్తులో ఉంటే ఎనర్జీని ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారుద్ది ఎంతో వేగంగా. అందుకే కదా ఇప్పుడు మనం ఒక పెద్ద మిద్దె మీద నుంచి 5 అంతస్తుల గోడ మీద నుంచి ఇక్కడ దూకినప్పుడు కాళ్ళు ఇరుగుతాయి, లేకపోతే సావడము జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? పైనుంచి దూకినప్పుడు పైన మనకుండే ఎనర్జీ ఎంజీహెచ్, సర్టెన్ హైట్ హెచ్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎంజీహెచ్. వెన్ యూ ఫాలింగ్ ఆన్ టు ద గ్రౌండ్ యూ విల్ హిట్ విత్ ద వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు √2gh. అంటే అంత వెలాసిటీతో యూ విల్ హిట్ దట్ గ్రౌండ్. సో ఈ ఎనర్జీ ఉన్నప్పుడు వెలాసిటీ ఉందంటే ఆబ్వియస్లీ ఏముంటుంది? గతి. నీ గతి ఏమవుద్ది? గతిశక్తి లాగా గతి అదో గతి అవుతుంది. సో అది ఆ ఎనర్జీ అంటే ½ mv², అంత కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇది ఎనర్జీ. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ లా ఆఫ్ ఎనర్జీలో ఏంటి ప్రిన్సిపల్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, బట్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్. సో పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారింది. సేమ్ వే హైడ్రో పవర్లో అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ రిజర్వాయర్ లెవెల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాటర్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు సో ఇంత వెలాసిటీ ఎంజీహెచ్ కాస్త సో కైనెటిక్ ఎనర్జీగా మారుద్ది. ఓకే, ఇంత ఎనర్జీగా మారినప్పుడు టర్బైన్స్ని తిప్పుతుంది అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ విల్ రివాల్వ్. సేమ్ విండ్ ఎనర్జీలో కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో హైడ్రో పవర్ ఎనర్జీలో కూడా ఇదే కాన్సెప్ట్ సేమ్. కాకపోతే అక్కడ డైరెక్ట్ కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది. మెకానికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. బట్ హియర్ ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ stored in the water, stagnant water in the reservoir, that will be converted into kinetic energy. పైపుల నుంచి ఫ్లో అవుతాయి కాబట్టి అంత ఎక్కువ నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు దట్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ టర్బైన్స్ ఇవన్నీ తిరుగుతాయి కదా, అదే దట్ మెకానికల్ ఎనర్జీ విల్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రూ డైనమోస్. మన సైకిల్ వెనకాల చక్రం కింద డైనమో తగిలిస్తారు, చిన్నప్పుడు చూసే ఉంటారు. అది ఆ డైనమో ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అది విషయం. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ ఏంటంటే సింపుల్గా రోజులో 2 సార్లు హై టైడ్ వస్తుంది, లో టైడ్ అనేది వస్తుంది అనమాట. 6 గంటల వ్యవధిలో. సో 2 హై టైడ్ లో టైడ్, నెక్స్ట్ హై టైడ్, నెక్స్ట్ లో టైడ్. సో ఈ డిఫరెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్ టు కన్సిక్యూటివ్ హై టైడ్స్ వచ్చేసి 12 అవర్స్ ఉంటుంది. లో టైడ్స్ కూడా 12 అవర్స్ ఉంటుంది. ఈ హై టైడ్ లో టైడ్ ఉన్నప్పుడు సర్జ్ జరుగుద్ది అనమాట. సో ద డిఫరెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్ని వీ కెన్ ఎక్స్ప్లాయిట్. సో ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్సే కదా ఇక్కడ వచ్చేది. ఆ పొటెన్షియల్ ఎనర్జీని అగైన్ సేమ్ హైడ్రో పవర్లో ఎలాగైతే కైనెటిక్ ఎనర్జీగా మారుస్తామో అక్కడ టర్బైన్లు అమరుస్తారనమాట. ఆ టర్బైన్లను వచ్చి టైడల్ బ్యారేజెస్ అండర్ ద వాటర్ టర్బైన్స్. సో అమర్చుకొని వీళ్ళు కన్వర్టెడ్ ఇంటూ సేమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఇండియాలో వచ్చేసి కొన్ని దగ్గరలు ఉన్నాయి. ఎక్కడ గల్ఫ్ ఆఫ్ క్యాంబే ఈ రీజియన్లో ఈ టైడల్ ఎనర్జీ పొటెన్షియల్ ఫుల్గా ఉంది. సో అక్కడ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా
మార్గాలన్నీ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ ఏంటంటే భూ పొరల్లో ఉన్నటువంటి ఉష్ణ శక్తిని మనం ఎక్స్ప్లాయిట్ చేసి దాని నుంచి విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేయడం. సో వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది హీట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ అండ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఏంటి, డైరెక్ట్గా హీట్ ఎనర్జీని ఏం చేస్తాం, స్టీమ్గా మారుస్తాం. స్టీమ్ వచ్చేసి టర్బైన్లు రొటేట్ చేస్తారు, టర్బైన్లు వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి. సో ఇట్ ఈస్ ద అల్టిమేట్ మెకానిజం. సో ఇప్పుడు మనం అందుకే ఎప్పుడైనా చూడండి, బాగా గుంతల్లోకి ఎప్పుడైనా భూమి పొరల్లోకి ఎప్పుడైనా వెళ్ళి చూడండి కిందకి, లేదంటే ఒక 10 కిలోలు ఒక 4-5 మీటర్ల బావిలో దిగినప్పుడు చూసినప్పుడు ఒక్కబోస్తూ ఉంటుంది. లేదంటే సెల్లార్స్లోకి వెళ్ళినప్పుడు బాగా హ్యూమిడిటీ ఫీల్ అవ్వడం, హీట్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అదే జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ గో త్రూ 1-2 కిలోమీటర్స్ బిలో ది ఎర్త్ సర్ఫేస్ ఎంత హీట్ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లాయిట్. ఇది జియోథర్మల్ ఎనర్జీలో ఏం చేస్తామంటే దట్స్ వేర్ వీ ఎక్స్ప్లాయిట్ దట్ హీట్ ఎనర్జీ టు కన్వర్ట్. సో అది అన్ని ప్లేసుల్లో ఉండదు. సో ఎగ్జాక్ట్గా కొన్ని ఫిషరీ హాట్ స్ప్రింగ్స్ లేకపోతే ఇలాంటి ఏరియాలో అయితే ఇంకా మనకి ఈజీ టు ఎక్స్ప్లోర్ అనేది ఉంటుంది అనమాట. అది. సో దీస్ ఆర్ నెక్స్ట్ బయోమాస్, అనదర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. ఓకే, బయోమాస్ అంటే సింపుల్గా ఫ్రమ్ లివింగ్ సోర్సెస్ అనమాట. బయోమాస్, బయాలజీ, బయోమాస్. సో ఇవి 3 రకాల. ఇవి స్టేట్ వచ్చేసి గ్యాసెస్ స్టేట్లో ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు అండ్ సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్ వచ్చేసి సింపుల్గా మనకు బయోమాస్ అంటే ఉంటాయి కదా, వుడ్. ఇది లిక్విడ్ స్టేట్లో వచ్చేసి బయో ఇథనాల్ కానీ ఇలాంటివి. సో గ్యాసెస్ స్టేట్లో వచ్చేసరికి సింపుల్గా మీథేన్. సో ఎనారోబిక్ డికంపోజిషన్ ఫుడ్ వేస్ట్ చేసినప్పుడు మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయొచ్చు. సో దట్ విల్ బి స్టోర్డ్ యాజ్ ఎనర్జీ సోర్స్ అనమాట. అలాగా. సో టోటల్గా ఎప్పుడైనా బయోమాస్ అనగానే డోంట్ సింప్లీ గో ఇన్ టు ద సాలిడ్ అనేది. సో దెర్ ఆర్ ఆల్ 3 స్టేట్స్ అనేది ఉంటుంది అనమాట. లిక్విడ్ స్టేట్ కానీ, గ్యాసియస్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్. ఓకే, ఇది లిక్విడ్స్ అంటే బయోడీజిల్ కానీ, ఇథనాల్, బయోగ్యాస్, ఎనారోబిక్ డికంపోజిషన్ జరుగుతుంది. సాలిడ్ స్టేట్ అంటే వుడ్, డంగ్ ఇలాంటివి అనమాట. సో కాకపోతే ఇలాంటి అంటే ఎయిర్ పొల్యూషన్, దీనివల్ల ఏంటంటే ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఎయిర్ పొల్యూషన్ వెన్ కంపేర్డ్ టు ది అదర్ క్లీనర్ సోర్సెస్. ఇప్పుడు వెన్ కంపేర్డ్ టు దీస్ సోలార్ కానీ, విండ్ కానీ ఇట్లలో చూస్తే సోలార్ ఈజ్ అల్టిమేట్ క్లీనర్ మెకానిజం అనమాట ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. బట్ విండ్ ఎనర్జీలో ఏంటంటే దాని హై ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నాయిస్ కానీ, ఏరియా అనేది ఎక్కువగా రిక్వైర్ అవుతూ ఉండాలి. అది. హైడ్రో పవర్ ఏంటంటే సీస్మిక్ యాక్టివిటీస్, పెద్ద పెద్ద డ్యామ్ కన్వర్షన్ వల్ల దేర్ ఆర్ ఫారెస్ట్ లాస్ కానీ, ఎందుకంటే లోవర్ ఏరియాస్ ఇనండేట్ అవుతాయి, అంటే మునిగిపోవడం జరుగుతుంటుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది ఏరియాలు అనేది, చాలామందిని, ఎక్కువ మంది. ఎందుకంటే దాని వాటర్ లెవెల్ అనేది అల్టిమేట్గా బ్యాక్ వాటర్స్ అనేది కొన్ని వేల ఎకరాల వరకు ఫిల్ అవుతుంటుంది, స్క్వేర్ కిలోమీటర్స్ వరకు, సారీ. సో అప్పుడు ఏంటంటే లో లయింగ్ ఏరియాస్ అనేది అంతా రివర్ బేసిన్లో ఉన్న లో లయింగ్ ఏరియాస్ అన్నీ మునిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ వై ఇట్స్ ఆల్సో కాస్ట్లీ అఫైర్ నవ్ డేస్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ టైడల్ కానీ జియోథర్మల్. బట్ జియోథర్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇంకా దేర్ ఆర్, దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ కాదు కానీ, బట్ మెనీ ఇన్ ఇండియా అయితే మాత్రం ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. ఉన్నట్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్లీనెస్ట్ అనమాట. ఎందుకంటే అపాన్ బర్నింగ్ హైడ్రోజన్ జస్ట్ గెట్ H2O అండ్ హీట్ యాజ్ ఎ బై ప్రొడక్ట్. సో హీట్ విల్ బి used to convert into electrical energy, and H2O is not at all though it is a greenhouse gas but volatile in nature అనమాట. పెద్ద ఇదేం ఇది పడదు, బికాజ్ వీఆర్ క్రియేటింగ్ ఏ బ్యాలెన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ కాబట్టి. సో వాటర్, సో ఎలక్ట్రోలైసిస్ నుంచి దీని నుంచి డిఫరెంట్ సోర్సెస్ ఉండొచ్చు. గ్రీన్ అనే వాటర్ నుంచి తీసుకోవచ్చు ఎలక్ట్రోలైసిస్ ద్వారా. అలాగే మీథేన్ ఇలాంటి వాటి నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, లైక్
ఫజిల్ ఫ్యూయల్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటారు, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి సోర్సెస్ నుంచి తీస్తే మాత్రము అది వచ్చేసి గ్రే హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్ ఏంటంటే ఎలక్ట్రోలైసిస్ ద్వారా, ఎలక్ట్రోలైజ్ చేయాలంటే మనం ఎలక్ట్రిసిటీ వాడాల్సి వస్తుంది. దట్ ఎలక్ట్రిసిటీ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ క్లీనర్ సోర్సెస్, దెన్ దట్ ఎనర్జీ దట్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, అది. సో క్లీన్ ఎనర్జీ సోర్సెస్ ఇవన్నీ డిస్కస్ చేశాం. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఇప్పుడు చూద్దాం ఏంటంటే ఇది వై దే ఆర్ నాన్ రెన్యూబుల్. బికాజ్ ఇన్ ఆర్డర్ టు రిప్లెనిష్ దెమ్ నేచర్ విల్ టేక్ మిలియన్స్ ఇయర్స్. ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, పీట్, కోకు ఇలాంటివన్నీ. పీట్ అంటే సో కోల్లో పార్టే, పీట్ కానీ యాంథ్రసైట్ ఇవన్నీ టైప్స్ అనమాట, లిగ్నైట్ ఇవి. సో పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, షేల్ గ్యాస్ ఇలాంటివన్నీ ఈవెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎగ్జాస్టబుల్ ఇన్ నేచర్ అంటే లిమిటెడ్ ఉన్నాయి. సో వెరీ ఫ్యూ ఇయర్స్కే మనకి ఎలాంటి స్టోరేజ్ అన్నట్టు తగ్గిపోతూ ఉంటుంది అనమాట, ఫైనైట్ ఇన్ క్వాంటిటీ. సారీ, ఫాజిల్ ఫ్యూయల్స్ ఎగ్జాంపుల్ కోలు, పెట్రోలియం. దీనివల్ల ఏంటంటే నెగిటివిటీస్ ఏంటంటే ఫైనైట్ క్వాలిటీ, ఇది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఉంది కానీ లిమిటెడ్ అనమాట. అలాగే పొల్యూషన్, గ్రీన్ హౌస్ కానీ క్లైమేట్ చేంజ్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దే ఆర్ causing for these fossil fuels are main cause for climate change, greenhouse gas emissions and all. So condition for next ఇచ్చిన టాపిక్ వచ్చేసి conditions for combustion and choice of good fuel. How we decide that fuel is very good and it's in a condition for combustion. సో ఫైర్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఒక కండిషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నీకు అవైలబిలిటీ అంటే ఫ్యూయల్ ఉండాలి. బర్న్ చేయాలంటే ఫ్యూయల్ ఉన్నంత మాత్రం సరిపోతుందా? వ్యాక్యూమ్లో నువ్వు మండించగలవా? మండించలేము. సో దానికి ఖచ్చితంగా ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ ఖచ్చితంగా కావాలి, హీట్ కావాలి. సరే ఆక్సిజన్ ఉంది, ఫ్యూయల్ ఉంది. ఫ్యూయల్ తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ అంటే ఏమి అనుకుంటాం, ఒక చెక్క మొక్క ఫ్యూయల్ ఉంది అనుకుందాం. దాన్ని తడిపేసి తీసుకొచ్చి నువ్వు మండించమంటే మండించలేము. సో సఫిషియంట్ హీట్ అనేది దానికి ప్రొవిజన్ ఉండాలి. అంటే ఏంటి, నథింగ్ బట్ మాయిశ్చర్ అనేది లాస్ అయ్యి ఉండాలి. అది చాయిస్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ ఏంటంటే దానికి కొన్ని ఇది ఉంటుంది, లో మాయిశ్చర్ కంటెంట్, హై కెలోరిఫిక్ వాల్యూ, అలాగే తక్కువ టెంపరేచర్, దాని స్టోరేజ్ అనేది ఈజీగా ఉండాలి. ఇది సింపుల్గా ఏం లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్గిపెట్టే వాడాలి అనుకుందాము, దాని కండిషన్ ఏమేమి కావాలనుకుంటాం, ఈజీ స్టోరేజ్ చేయగలమా అది. సో దాని ఇగ్నిషన్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో మండించగలం దాన్ని. బట్ సింపుల్గా ఓరక దానికి వెళ్ళకూడదు. బట్ వీఆర్ క్రియేటింగ్ ఫ్రిక్షన్. అది ఆ అగ్గిపెట్ట మీద ద మ్యాచ్ బాక్స్ని మనం రబ్ చేసినప్పుడు అది. సో అలాగా అంటే దానికే అది మండకూడదు కానీ బట్ అపాన్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ వీఆర్ ఇగ్నైటింగ్ ఇట్. బట్ ఇన్ రూమ్ టెంపరేచర్ ఓన్లీ వీఆర్ బర్నింగ్ ఆర్ లిమిటెడ్ బట్ అచీవబుల్ టెంపరేచర్ మాన్యువల్లీ. సో హై కెలోరిఫిక్ వాల్యూ ఉండాలి, మోడరేట్ కంబషన్ రేట్, బగ్గును మండిపోయి మూతులు కాలిపోయే అంత కాకుండా మోడరేట్ అలాగా. సో హై కెలోరిఫిక్ వాల్యూ, మోడరేట్ అండ్ లో మాయిశ్చర్ కంటెంట్, లో యాష్ కంటెంట్ అంటే పొల్యూషన్ అనమాట, పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి అది. ఇంకోటి అఫోర్డబుల్ ఏంటి, దీస్ ఆర్ ఆల్ గుడ్ కండిషన్స్ ఫర్ ది గుడ్ ఫ్యూయల్. ఓకే ఇది. సో కంబషన్ అవ్వాలి అంటే ఆక్సిజన్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి, హీట్ కూడా ఉండాలి. అంటే ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో అవుట్పుట్ ఎఫిషియెంట్, అరే ఇది మంచి దిస్ ఈజ్ హైలీ ఎఫిషియెంట్ పర్సన్ ఇది అంటామంటే వాడు తీసుకున్న దానికి ఇప్పుడు నీకు జీతం 10 రూపాయలు వస్తుంటే వాడు 10 రూపాయలకి మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. సో 100% ఎఫిషియన్సీ. వీడు 10 రూపాయలు తీసుకుంటే 5 రూపాయలకు పని చేస్తున్నాడు అనుకో, అది దట్ ఈజ్ నోన్ యాజ్ లైక్ 50% ఎఫిషియన్సీ. ఇన్ ద సేమ్ వే ఇలాగ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఏంటంటే మనం తీసుకున్న క్వాంటిటీకి హౌ మచ్ ఎనర్జీ వీఆర్ గెటింగ్ అనేది ఫ్యూయల్ ఎఫిషియన్సీ. హై ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే లో
అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్తో వీ కెన్ అచీవ్ మ్యాక్సిమం అవుట్పుట్, మ్యాక్సిమం టార్గెట్ అనమాట. సో దీస్ ఆర్ డిపెండ్ అపాన్ కెలోరిఫిక్ వాల్యూ కానీ, టెక్నాలజీ ఆఫ్ కన్వర్షన్, ఎక్స్టర్నల్ కండిషన్స్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి, మాయిశ్చర్ కంటెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా. ఇది సో ఇది బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ అనేది మోస్ట్లీ రెన్యూవబుల్ ఎనర్జీగానే కన్సిడర్ చేస్తారు. దో ఇట్ ద రిసోర్స్ ఈజ్ లిమిటెడ్, ద ఎనర్జీ ప్రొవైడెడ్ బై ఇట్స్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ వెరీ హ్యూజ్. ఓకే, బట్ ఇట్స్ ఎ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్. ఓకే, సో ఇక్కడ బ్రీఫ్గా ఒకటి డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ఎనర్జీ రిసోర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ప్రీవియస్ మిలీనియంలో ఇలాగా ఎక్కువగా వాడుతూ వచ్చినాయని కన్వెన్షనల్ రిసోర్స్, లైక్ వుడ్ కానీ. వుడ్ అనేది మామూలుగా మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, బట్ ఇట్స్ అ కన్వెన్షన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. వుడ్, కోలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి అన్నిటికీ ఇవన్నీ ఇది వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది కన్వెన్షనల్ రిసోర్సెస్ ఆర్ నాన్ రెన్యూవబుల్. మోస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి అవ్వచ్చు ఆల్ కన్వెన్షనల్ రిసోర్సెస్ ఆర్ నాన్ రెన్యూవబుల్ అనొచ్చు. బట్ కన్వెన్షనల్ రిసోర్స్ వుడ్ అనేది మనకి రెన్యూవబుల్ కింద వస్తుంది. నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ లైక్ హైడ్రో పవర్, విండ్, సోలార్ ఇట్లాంటివి. ఓకే, ఈవెన్ న్యూక్లియర్ పవర్, జియోథర్మల్, ఈవెన్ టైడల్ ఎనర్జీ, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, డిస్కస్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ ఏంటంటే వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది ఎనర్జీ ఫ్రమ్ అటామిక్ లెవెల్. సో 2 మెకానిజమ్స్ ఉంటాయి న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి మనకేంటే. ఒకటి ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇన్ ఫిజన్ వీఆర్ స్ప్లిట్టింగ్ లార్జర్ atom into 2 small atoms. Okay, and we will get energy. Okay, large ante దీని one large atom upon striking with a neutron we will get small atoms plus energy plus some neutrons, extra neutrons. So this is called uranium 235. For example, simple example, upon bombarding with nuclear we will get 2 atoms plus 3 neutrons plus energy. So this energy will be used to generate electricity. Okay, nuclear fusion ante 2 small atoms combined together to form large atom. Okay, in this process fusion ante ekkade undi union ani. సో ఇలాగ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఇట్స్ దీంట్లో కూడా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంటుంది. సో దీన్ని వీల్ ఎక్స్ప్లాయిట్ ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇది మోస్ట్ ఆఫ్ ది ఫ్యూజన్ అనేది, ఆర్టిఫిషియల్ ఫ్యూజన్ అనేది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. ఎగ్జాంపుల్ ఐటర్ ఫ్రాన్స్లో ఉంది, ఇంటర్నేషనల్ థర్మో ఎలక్ట్రిక్ రియాక్టర్. టోకోమక్ చైనా వాళ్ళది, ఆర్టిఫిషియల్ సన్ అంటారు దీన్ని. సో ఇలాంటిది ఆదిత్య అనేది మనకి ఇండియాలో ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో జరుగుతూ ఉంది. సో ఇదన్నీ ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ స్మాల్ న్యూక్లియస్ టు స్మాల్ ఆటమ్స్ టుగెదర్ ఆర్ atoms together you'll get so we have to win this. దీన్ని అన్నిటినీ అధిగమించాలి. ఏంటి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది రిపల్షన్ ఉంటుంది. ఎప్పుడైనా 2 ఎలక్ట్రాన్స్ అనేది రిపల్స్ ఉంటాయి. ఇది ఈ సెంటర్ ఇక్కడ పైన ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ యూ బ్రింగ్
టూ యాటమ్స్ టుగెదర్ దానికి దగ్గరకు తీసుకొని నియర్ బై అవన్నీ రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇంటర్మాలిక్యులర్ రిపల్షన్స్ అన్ని అధిగమించాలంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ హై అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. అవేంటంటే ఆర్టిఫిషియల్గా ప్రొవైడ్ చేయడం అనేది ఇంకా మనకి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉందన్నమాట. అది దాన్ని బేర్ చేసే కెపాసిటీ. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియాలో 99% ఆఫ్ అవర్ రియాక్టర్స్ అనే వచ్చేసి మొత్తం వచ్చేసి రియాక్షన్ అంతా న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచే వస్తుందన్నమాట. ఇది న్యూక్లియర్ ఎనర్జీ మొత్తము వీటిల్లో ఏంటంటే ఈ సర్టెన్ టైమ్స్తో మనం ఐడియా ఉండాలి, సో ఫెమిలియారిటీ ఉండాలి. చైన్ రియాక్షన్, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటే ఏం లేదు. సో ఇందాకలో ఏమిటంటే ఒక లార్జ్ ఆటమ్ అనేది 2 స్మాల్ ఆటమ్స్గా విడిపోతుందని చెప్పాం కదా. సో స్మాల్ ఆటమ్స్గా విడిపోయినప్పుడు న్యూక్లియర్ ఇది స్మాల్ ఆటమ్స్గా ఇక్కడ విడిపోతున్నప్పుడు చైన్ న్యూట్రాన్, సో 2 స్మాల్ ఆటమ్స్ ఎనర్జీ. సో ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఏమవుతాయి, ఒకటి అంటే ఇది ఒక న్యూట్రాన్ తీసుకుంటే 3, ఈ 3 మళ్ళీ ఇంకొక 3 ఇలాగా. సో ఇదేంటి, ఇది ఒక చైన్ రియాక్షన్ అది. సో వీటి ఇలా చైన్ రియాక్షన్ వస్తున్నప్పుడు ఏంటంటే 1, 3 ఇలాగా ఒకటి ఎనర్జీ ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. సో అంత ఎనర్జీని మనము అప్హోల్డ్ చేయలేము, దాన్ని మనం ట్యాప్ చేయలేము, అంత లేదు కాబట్టి సో ఒక న్యూట్రాన్ మిగిలిన 2 న్యూట్రాన్లు మనం డెస్ట్రాయ్ చేయగలిగి ఉండాలి. ఒక్కొక్క న్యూట్రాన్ ఇంకొక న్యూట్రాన్ మాత్రమే వీటన్నిటిని పోయి జస్ట్ ఒకటే న్యూట్రాన్ మాత్రమే వచ్చేలాగా దాన్ని నెక్స్ట్ మనకి జరిగేటట్టు ఉపయోగపడేలాగే చేయడాన్ని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటారు. నియంత్రిత శృంఖల చర్య అంటారు, తెలుగులో వినే ఉండుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ న్యూట్రాన్స్ని ఇక్కడ ఒక న్యూట్రాన్ బాంబార్డ్ అయినప్పుడు 3 న్యూట్రాన్స్ వస్తున్నాయి. ఆ 3 న్యూట్రాన్స్ ఇంకో 3 × 3 9. సో ఇలాగ పెరుగుతూ పోతాయి అనమాట. అలా పెరుగుతూ పోయినప్పుడు న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అంటారు. అంటే ఓవర్ హీట్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని అసలు కంట్రోల్ చేయలేము. అందుకనేసి ముందుగానే ఆ న్యూట్రాన్స్ని కంట్రోల్ చేయగలగాలి. సో ఆ కంట్రోల్ చేయడానికే మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఇది వాడతాం. కంట్రోల్ రాడ్స్, క్యాడ్మియం కానీ బోరాన్ రాడ్స్ ఇలాంటివి ఉంటాయి. క్యాడ్మియం, జిర్కోనియం రాడ్స్ ఉంటాయి. ఇది క్యాడ్మియం, జిర్కోనియం, ఈ రాడ్స్ ఏం చేస్తారంటే కంట్రోల్ రాడ్స్ వాడతారనమాట న్యూక్లియర్ రియాక్టర్లో. అవి ఏం చేస్తాయి అంటే ఎక్స్ట్రా న్యూట్రాన్ను అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, అప్పుడు ఆ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అవైలబిలిటీ ఉంటాయి న్యూక్లియర్ ఫ్యూయల్కి ఇది అవ్వడానికి. సో న్యూక్లియర్ రియాక్టర్లో టైప్స్ ఉంటాయి: ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్. సో బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ అంటేనేమో సింపుల్గా వాటర్ అనేది వాడతారు, అందులో మన ఫ్యూయల్ అనేది ఎనర్జీ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. ఆ కూలెంట్ అండ్ మోడరేటర్ బోత్ 2 అదే ఉంటుంది అనమాట. సో వాటరే ఉంటుంది. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇదే హెవీ వాటర్ అనేది యూజ్ చేస్తాం. హెవీ వాటర్ అంటే డ్యూటీరియం ఆక్సైడ్, ఇది నెక్స్ట్ కూలెంట్ అండ్ మోడరేటర్. సో న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఫంక్షనాలిటీస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ టర్మ్స్తో మనకి ఫెమిలియారిటీ ఉండాలి. ఫ్యూయల్ అంటే ఏంటి, ఫ్యూయల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇండియాలో అయితే మాత్రం ఫ్యూయల్ వాడేది ఏంటంటే యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239. నెక్స్ట్ థోరియం బేస్డ్ రియాక్టర్స్ అనేది ఇంకా రాలేదు. సో బట్ ఇన్ అవర్ న్యూక్లియర్ 3 స్టేజ్ పాలసీలో మాత్రం థోరియం బేస్డ్ రియాక్టర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ అంటే ఏమవుతాయంటే చెప్పిన ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రియాక్షన్ యాజ్ ఏ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. సో ఎక్స్ట్రా వచ్చిన న్యూట్రాన్స్ అనేది అబ్జర్వ్ చేయడానికి. కూలెంట్ అంటే వచ్చిన రియాక్టర్లో వచ్చిన హీట్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి టర్బైన్లకు ట్రాన్స్ఫర్ చేయాలి, తిప్పడానికి ఇక్కడ ఉన్న హీట్ని తీసుకొని వెళ్ళిపోవాలి, దాన్ని కూలెంట్ అంటారు. సో ఇది
ఇక్కడ ఉన్న హీట్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఇలాగా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అనమాట, తిప్పుతూ ఉంటారు ఇందులోనే. అది సో ఇక్కడ నుంచి మనం టర్బైన్కి లింక్ ఉంటుంది. ఇది ఈ హీట్ వచ్చేసి కూలెంట్ ఉంటుంది. ఇంకోటి ఇది మోడరేటర్. ఇక్కడ మోడరేటర్ అంటే హెవీ వాటర్ కానీ వాడచ్చు, లేదంటే సోడియం. మోడరేటర్ ఏం చేస్తుందంటే టు రెడ్యూస్ ది స్పీడ్, టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్, సో దట్ న్యూట్రాన్స్ విల్ బాంబార్డ్ విత్ ఫ్యూయల్. అంటే దాంట్లో తగిలి ఎనర్జీ రియాక్షన్ జరగడానికి గురించి మోడరేటర్స్ వాడతారనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హెవీ వాటర్ వాడతారు, అండ్ లిక్విడ్ సోడియం కూడా వాడుతూ ఉంటారు, లైక్ థోరియం బేస్డ్ ఇలాంటి హోటల్లో అయితే. ఓకే, ఇది హై అవుట్పుట్ ఎనర్జీ అనేది ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్స్ ఎందుకు వాడుతుంటారు అంటే ఎక్కువ హై అవుట్పుట్ ఎనర్జీ విత్ లో అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్తోనే మనం హై ఎనర్జీ అనేది జనరేట్ చేయొచ్చు. అందుకనేసి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది యాక్సెసిబిలిటీ పెంచడానికి, రిలయబిలిటీ కానీ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీకి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సోర్స్గా కన్సిడర్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, బట్ దేర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజ్ లైక్ యాక్సిడెంట్స్ కావడం, న్యూక్లియర్ మెల్ట్డౌన్స్ అంటారు. అంటే ఏంటి, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దట్ హీట్ జనరేటింగ్ ఇన్ ద ప్లాంట్, అదేమవుతుందంటే ఓవర్ హీట్ అయిపోతే దాన్ని మెల్ట్ డౌన్ అంటారు అనమాట. సో బియాండ్ కంట్రోల్ రేంజ్కి వెళ్ళిపోతే దాన్ని న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అంటారు. ఓకే, అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడము, అలాగే సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే లైక్ టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి జరిగినప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరగడం ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట ఇన్ ద డిసడ్వాంటేజెస్లో. నెక్స్ట్ మంగళ టర్బైన్ అంటే ఫ్యూయల్లెస్ టర్బైన్ ఈజ్ ఒక హైపోథెటికల్ అంటారు, అంటే పర్పెచువల్ ఎనర్జీ జనరేషన్, వైడ్లీ రికగ్నైజ్డ్ అండ్ కమర్షియల్లీ వయబుల్ ఎనర్జీ జనరేటింగ్ డివైస్, బట్ పర్పెచువల్ మోషన్ ఐడియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒక్కసారి మొదలు పెడితే అన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు చూసాం, ఇంకా జరుగుతుంటే ఎనర్జీ అదొక నెవర్ ఎండింగ్ లాగా, లైక్ రోలర్ కోస్టర్ టైప్ అనుకోండి. ఆఫెన్ రిఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ వ్యాలిడేషన్, దీనికి సైంటిఫిక్ వ్యాలిడేషన్ అనేది లేకపోవడం దాన్ని వన్ ఆఫ్ ద మెయిన్ ఇదిగా చెప్తారు. హైపోథీసిస్ ఏంటంటే ఎనర్జీ నాట్ బై ఫ్యూయల్ బట్ బై ఎక్స్ప్లాయిటింగ్ సమ్ అన్రికగ్నైజ్డ్ న్యాచురల్ ఫెనామినాస్ అనమాట. అది ఇందుకే హైపోథెటికల్ అంటారు. ది ఫ్యూయల్ నుంచి మామూలుగా ఎనర్జీ జనరేట్ ఇతర ఫ్యూయల్ కానీ ఇప్పుడు సోలార్ కానీ ఎనర్జీ నుంచి మనకి అది ఫ్యూయల్ లెక్కే కదా. ఇలాంటివి కాకుండా అన్రికగ్నైజ్డ్ న్యాచురల్ ఫెనామినా, మనకి కంటికి కనిపించని ప్రిన్సిపల్ కన్వర్ట్ యాంబియంట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్. అది యాంబియంట్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ డిఫరెన్స్ ఉంది, లేదంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలాంటివి ఉన్నాయి, వాటిల్ని మనము ఎలక్ట్రికల్ ఎనర్జీగా మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అనమాట. అది ఈ పర్పెచువల్ మోషన్తో వర్క్ చేస్తాయి అనమాట. అంటే ఒక్కసారి ఇనిషియేషన్ జరిగితే మాత్రము ఇంకా అది జరుగుతూనే ఉంటుంది అన్నట్లు. ఓకే, అది సృష్టిలో మాత్రం ఇంపాసిబుల్, ఎందుకంటే సృష్టిలో అది జరుగుతుంది. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ బట్ కన్వర్ట్ ఇంటూ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చేసిన తర్వాత ఎనర్జీ క్రియేట్ అవుతూనే ఉంటుంది, ఈవెన్ దో ఇఫ్ యూటిలైజ్ ఇట్, అది కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఎనర్జీ. ఇది సైంటిఫిక్ బేస్ అనేది దీనికి ఏంటంటే ఎనీ డివైస్ ఆర్ క్లెయిమింగ్ ఫ్యూయల్లెస్ పర్పెచువల్ మోషన్ డివైజెస్ వైలేట్స్ ఫండమెంటల్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఏంటి, ఇదే కదా, ఎనర్జీ నేదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సో మంగళ్ టర్బైన్, ఫ్యూయల్లెస్ టర్బైన్ ఇటువంటి ఏంటంటే పర్పెచువల్ మోషన్ని ఇది చేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే హైలీ ఇంపాసిబుల్ ఇన్ నేచర్ లాంటి దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు ఫర్దర్గా వీడియోస్లో నీకు పర్పెచువల్ మోషన్కి చిన్న వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్, ఎనర్జీ రిసోర్సెస్. ఎనర్జీ రిసోర్సెస్ బేసికల్గా 2 టైప్స్ బ్రీఫ్గా, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీలో ఏంటంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇంటర్ టైడల్ ఎనర్జీ, ద టైడల్ ఎనర్జీ అంటున్నారు, అయితే జియోథర్మల్ ఎనర్జీ. దీస్ ఆర్ ద మోస్ట్లీ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వై రెన్యూవబుల్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు రిప్లెనిష్ దెమ్
nature will take very less time. Within no time they are replenished and inexhaustible, అంటే చాలా అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆన్ కాంట్రరీ టు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, దే ఆర్ ఎగ్జాస్టబుల్, లిమిటెడ్ ఇన్ రిసోర్సెస్, యాక్సెసిబిలిటీ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోతూ ఉంది. ఓకే, ఇది కోల్ కానీ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి అనేది ఇది దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్, ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ రిసోర్స్. ఓకేనా, అది న్యూక్లియర్ ఎనర్జీ. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ఫ్యూజన్ అంటే ఏంటంటే యునైటింగ్ అనమాట. సో లార్జర్ టూ స్మాల్ న్యూక్లియస్ ఫార్మ్ ఇంటూ బిగ్గర్ న్యూక్లియర్. వైల్ డూయింగ్ దట్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఓకే, ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అయిన దాన్ని మనం ట్యాప్ చేసుకొని వీల్ యూజ్ ఫర్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ జనరేషన్. అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏంటంటే వన్ బిగ్గర్ న్యూక్లియర్ ఈ స్ప్లిట్ ఇంటూ స్మాలర్ న్యూక్లియస్ అండ్ అపాన్ బాంబార్డింగ్ విత్ న్యూట్రాన్ విల్ గెట్ ఎనర్జీ అలాంగ్ విత్ సమ్ ఎక్స్ట్రా న్యూట్రాన్స్. సో ఆ ఎక్స్ట్రా న్యూట్రాన్స్ ఇంకా ఏంటంటే అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ కంట్రోల్ చైన్ రియాక్షన్. కంట్రోల్ చైన్ రియాక్షన్ వాడడానికి మనం ఏం వాడుతూ ఉంటాం, కంట్రోల్ రాడ్స్ ఎలాంటి లైక్ కాడ్మియం కానీ జిర్కోనియం ఇలాంటి రాడ్స్ వాడుతూ ఉంటారు న్యూక్లియర్ రియాక్టర్స్లో. అలాగే మోడరేటర్ అని మోడరేటర్ యూజ్ చేస్తాం. మోడరేటర్ ఫర్ స్లో డౌన్ది, అవి ఏంటంటే లైక్ స్కాటరింగ్ మూమెంట్తో లైక్ లైట్నింగ్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటాయి. సో లైట్నింగ్ స్పీడ్తో మూవ్ అవుతున్నప్పుడు దే కెనాట్ బాంబార్డ్ విత్ ఫ్యూయల్, unable to bombard with fuel. So to enable the bombardment, this ఫ్యూయల్ అనేది దీన్ని ఇది అవుతుంది, దానికి మోడరేటర్లు అనేవి వర్క్ చేస్తాయి. లైక్ హెవీ వాటర్ కానీ ఇలాంటి లిక్విడ్ సోడియం ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఓకే, అలాగే కూలెంట్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు టేక్ ద హీట్ ఫ్రమ్ దిట్ కోర్ అవుట్ సైడ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ అనమాట, దాన్ని వాడుతూ ఉంటారు. కూలెంట్ హెవీ వాటర్ కానీ అలాగే నార్మల్ వాటర్ కూడా వాడుతూ ఉంటారు. ఓకే, ఇది నెక్స్ట్ మంగళ టర్బైన్, పర్పెచువల్ టర్బైన్, ఇందులో ఫ్యూయల్లెస్ టర్బైన్ అని అంటారు. ఇది ఏంటంటే కొంచెం హైపోథెటికల్ ఇన్ నేచర్. దిస్ అగైనెస్ట్ న్యాచురల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అది లైక్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి అగైనెస్ట్ ఉంటుంది అని చెప్తారు అనమాట. ఎందుకంటే ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫర్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్పెచువల్ మోషన్లో ఏంటంటే ఎనర్జీ కంటిన్యూస్గా జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అగైనెస్ట్ ది న్యాచురల్ లా అదనమాట. సో ఓవరాల్గా ఇది ఎనర్జీ రిసోర్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బై.